పార్టీ కార్యక్రమాలకు అధికారిక కార్యక్రమాలకు మధ్య సరిహద్దులు టీడీపీ ఎమ్మెల్యేలు చెరిపేస్తున్నారు. పార్టీ కార్యాలయానికి అధికారులను రప్పించి తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా జీహూజూరు అంటున్నారు. తాజాగా బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బాపట్ల మున్సిపల్ కమిషనర్తో పాటు ఇన్ఛార్జ్ తహసీల్దార్, పలువురు రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధికారులు హాజరవడం కూడా వివాదాస్పదంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజ చోర అంటూ అది ఓ చిన్న పాఠశాల విద్యార్థులు టీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతలో వ్యక్తి తరగతి గది లోపలికి వచ్చాడు. అతని చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూ డ్రైవర్ వంటి సరంజామం ఉంది. వెంటనే పాఠం మొదలుపెట్టాడు. అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్ చెప్తున్నారేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్ళ పెడతారు. పిక్ ప్యాకెటింగ్ ఎలా చేయాలి, దొంగతనం చేసిన తర్వాత దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాలు అక్కడ తర్ఫీదిస్తారు. వినడానికి విడ్డూరంగా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తదంగం ఇదంటూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడియా, గుల్కేడి, హుల్కేడి అనే 3 గ్రామాల్లో దొంగలకు స్కూళ్ళు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద ముంపులో